వాసవి అర్బన్ ప్రాజెక్టులపై కస్టమర్ల నిరసనలపై యాజమాన్యం రియాక్ట్ అయింది. కోవిడ్ లా సమస్యలతో రేరా ఆగస్టు వరకు గడువు పొడిగించిందని యాజమాన్యం వివరణ ఇచ్చింది. ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. బ్లాక్ 8 న్యాయపరమైన సమస్యలతో ఆలస్యమైందని తెలిపింది. 2026 నవంబర్ 28న బ్లాక్ వారీ హ్యాండ్ ఓవర్ చేస్తామని డేట్స్ ప్రకటించింది. రేరా గడువుల్లోనే ప్రాజెక్టు సాగుతుందని, నిరసనలు చట్టపరంగా సమర్థించబడవని యాజమాన్యం స్పష్టం చేసింది. కంప్లీషన్ షెడ్యూల్ ఇదండి. బ్లాక్ వైజ్ టోటల్గా కన్స్ట్రక్షన్ షెడ్యూల్ ఓవరాల్గా చూసుకుంటే కనుక 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 10% మిగిలి ఉన్నది. ఓన్లీ ఫినిషెస్ వర్క్స్. ఈ వర్క్స్ ఏవైతే బ్లాక్ 8 and 9 ఉందో, మన బాచ్పల్లి కోమటికుంట చెరువు ఉన్నది, అది మేమేదో ఆక్రమించినాము, FTL బఫర్ల నిర్మాణం చేపట్టినామని ఇంతకుముందు చాలా వరకు మా మీద విమర్శలు రావడం జరిగింది. ఈ విమర్శలన్నీ కూడా ఇంతకుముందు కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికి మేము తెలియజేయడం జరిగింది. ఇటువంటి అక్రమ నిర్మాణాన్ని ఏమేమి చేపట్టము చేయడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ 8 and 9 కూడా క్లియరెన్స్ అనేది HMDA తోని మాకు వచ్చింది. అన్ని రకమైన అపోహలు అనేవి దీనికి తొలగిపోయాయి. మీ ద్వారా ఇంకోటి తెలియజేయడం ఏంటంటే, ఒక పర్మిషన్ తెచ్చుకొని ఒక బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణం చేసి ఒక ప్రజలకు ఇల్లు అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమము మా చైర్మన్ గారు చేపట్టారు. దీనికి మీ ద్వారా అందరూ మీకు సహాయపడండి, మాకు వీలైన సాయం చేయండి. ఇప్పుడున్న మార్కెట్ లాస్ట్ 2 years పరిస్థితి కొద్దిగా మోడరేట్గా ఉంది. అది వీక్ అని చెప్పుకోలేము, అట్లే స్ట్రాంగ్ అని చెప్పుకోలేము, మోడరేట్గా ఉంది ఇప్పుడు మార్కెట్ పొజిషన్. కాబట్టి ఇటువంటి దాంట్లో కస్టమర్స్ అందరూ కూడా మాకు సహకరించి, మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి